నేర్చుకోబోతున్నాం. పాస్ట్ అంటే భూతకాలము, అంటే జరిగిపోయినటువంటిది. దాంట్లో పర్ఫెక్ట్ టెన్స్ అంటే భూతకాలంలో ముందుగా జరిగిపోయినటువంటిది. ఇట్ షోస్ దట్ అన్ యాక్షన్ హ్యాపెండ్ బిఫోర్ ఏ సర్టెన్ టైం. అంటే పాస్ట్లో ఒక టయానికన్నా ముందు జరిగేటువంటిది ఈ పాస్ట్ పర్ఫెక్ట్. ఆర్ బిఫోర్ అనదర్ పాస్ట్ యాక్షన్ హ్యాపెండ్ అంటే దీనికన్నా ముందు వేరే ఒక పాస్ట్ యాక్షన్ అన్న జరిగి ఉండాలి. అంటే గతంలో, అంటే ఈ రెండు కూడా పాస్ట్ అంటే గతంలో జరిగినటువంటివి. అయితే ఈ రెండు పాస్ట్ యాక్షన్లో ముందు జరిగినటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్. కీవర్డ్స్ అంటే సాధారణంగా పాస్ట్ పర్ఫెక్ట్లో ఉపయోగించేటువంటి సాధారణ పదాలు: బిఫోర్, ఆఫ్టర్, వెన్ అండ్ ఎట్సెట్రా. బిఫోర్, ఫర్ ఎగ్జాంపుల్, he had learnt English before he went to London. అంటే అతడు లండన్ వెళ్ళడానికన్నా ముందే ఇంగ్లీష్ నేర్చుకోవడం జరిగింది. అంటే లండన్ పోవడం తర్వాత అంతకన్నా ముందే ఇంగ్లీష్ నేర్చుకోవడం దానికన్నా ముందు. అంటే ఈ రెండు కూడా జరిగిపోయినటువంటి కాలంలోని యాక్షన్స్, పనులే. ఆఫ్టర్, ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ మేడ్ had completed her work, she went home. మేడ్ అంటే ఇక్కడ పని మనిషి. అంటే మన ఇంట్లో పని చేస్తున్నటువంటి ఆమె వర్క్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే పూర్తి అయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. మేడ్ had completed, it is past perfect tense. She went home, it is simple past. ఈ రెండు యాక్షన్లో ముందు జరిగినటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, తర్వాత జరిగినటువంటిది సింపుల్ పాస్ట్ టెన్స్. వెన్, ఫర్ ఎగ్జాంపుల్, వెన్ దే రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ఎప్పుడైతే వారు స్టేషన్కి చేరుకున్నారో అంతకన్నా ముందే ట్రైన్ వెళ్ళిపోవడం జరిగింది. ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. దే రీచ్ ద స్టేషన్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే ట్రైన్ వెళ్ళిపోవడం ముందు జరిగింది, వీళ్ళు పోవడం తర్వాత జరిగింది. కాబట్టి ట్రైన్ పోయినదేమో పాస్ట్ పర్ఫెక్ట్లో రాయబడింది, వీళ్ళు వెళ్ళినదేమో సింపుల్ పాస్ట్లో రాయబడింది. మెయిన్ వర్బ్, పాస్ట్ పార్టిసిపుల్ ఆర్ V3. మనం ఇంతకుముందు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడినటువంటి మెయిన్ వర్బే దీనిలో కూడా ఉంటుంది. ఈ టెన్సెస్లో ఈ పర్ఫెక్ట్ టెన్స్లు 3 ఉంటాయి. అవి ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఈ మూడింటిలో కూడా పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ని వాడడం జరుగుతుంది. అంటే V3ని మాత్రమే వాడడం జరుగుతుంది. వీటిని గురించి క్లియర్గా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే నేర్చుకోవడం జరిగింది. హెల్పింగ్ వర్బ్, హ్యాడ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనేమో హెల్పింగ్ వర్బ్స్ హ్యాజ్, హ్యావ్ అంటే అక్కడ సింగులర్, ప్లూరల్ ఉన్నాయి. ఇక్కడ
పాస్ట్లో సింగులర్ ప్లూరల్ అనేది ఉండదు. హ్యాడ్ అనేది ఒకటే. అంటే సింగులర్ సబ్జెక్ట్కైనా ప్లూరల్ సబ్జెక్ట్కైనా అన్నింటికి యాడ్ అనేది రాయడం జరుగుతుంది. కంట్రాక్షన్ యాడ్ ప్లస్ నాట్ యాడెంట్. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ సంబంధించినటువంటి సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే వాక్య నిర్మాణం గురించి రాయడం జరిగింది. అది ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బు, మెయిన్ వర్బు ప్లస్ ఆబ్జెక్ట్. అంటే కర్త ప్లస్ సహాయక్రియ ప్లస్ ముఖ్యక్రియ అంటే V3 ప్లస్ కర్మ. ఎగ్జాంపుల్, హీ హ్యాడ్ టేకెన్ లంచ్. అంటే అతడు లంచ్ చేయడం జరిగింది, అంటే మధ్యాహ్న భోజనం చేయడం జరిగింది. దీన్ని మనం నెగిటివ్లో చెప్పాలి. ఇది పాజిటివ్. నెగిటివ్ అయితే హీ హ్యాడెంట్ టేకెన్ లంచ్. క్వశ్చన్ అయితే హ్యాడ్ హీ టేకెన్ లంచ్ అండ్ క్వశ్చన్ మార్క్. బట్ ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఓన్లీ వన్ యాక్షన్. కానీ మనము ఈ సెంటెన్స్ని సింగిల్గా అంటే ఒకటే యాక్షన్తో మనం వాడడం అనేది జరగదు. అంటే దీనికి బదులుగా మనం వేరే పాస్ట్కి సంబంధించినటువంటివి దీని స్థానంలో వాడుకోవచ్చు. ఉదాహరణకు మనం ఇది రీసెంట్ పాస్ట్ యాక్షన్ అనుకుంటే, అంటే ఇప్పుడిప్పుడే జరిగిపోయినదని అనుకుంటే గాన దీన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయవచ్చు. అంటే ఉదాహరణకు హీ హ్యాజ్ టేకెన్ లంచ్ జస్ట్ నౌ. అంటే అతడు ఇప్పుడే మధ్యాహ్న భోజనం చేయడం జరిగింది. ఒకవేళ ఇది లాంగ్ యాక్షన్ అనుకుంటే, అంటే పాస్ట్లో ఇంకా ఎక్కువ కాలం ముందు జరిపినది అనుకుంటే కనుక అప్పుడు మనం దీన్ని సింపుల్ పాస్ట్లో చెప్పవచ్చు. అంటే ఈ టూక్ లంచ్ ఎట్ 1 PM. అంటే అతడు 1 గంటకు లంచ్ చేయడం జరిగిపోయింది. ఈ విధంగా మనం సింపుల్ పాస్ట్నైనా ఉపయోగించవచ్చు, లేదా ప్రెజెంట్ పర్ఫెక్ట్నైనా ఉపయోగించవచ్చు. కానీ ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని సింగిల్గా ఉపయోగించడం మాత్రం, అంటే ఇది ఒక్కదాన్ని ఉపయోగించడం మాత్రం జరగదు. అయితే దీన్ని ఉపయోగించాలంటే మనం పైన నేర్చుకున్నటువంటి రూల్ ప్రకారం పాస్ట్ పర్ఫెక్ట్ షోస్ దట్ అన్ యాక్షన్ హ్యాపెండ్ బిఫోర్ ఏ సర్టెన్ టైం. అంటే సర్టెన్ టైం వరకు అయిపోయింది, అంతకన్నా ముందే అయిపోయిందని చెప్పవచ్చు. ఉదాహరణకు మనం ఇదే సెంటెన్స్ తీసుకుంటే హీ హ్యాడ్ టేకెన్ లంచ్ బిఫోర్ 2 PM. అంటే అతడు 2 గంటల కన్నా ముందే ఈ మధ్యాహ్న భోజనాన్ని చేయడం జరిగింది. అంటే ఇప్పుడు సమయం 4 గంటలు కావస్తుంది, అంటే అతడు 2 గంటల కన్నా ముందే మధ్యాహ్న భోజనం చేయడం జరిగింది. అది 2 PM అనేది సర్టెన్ టైం. యూ టేక్ ఎనీ టైం, అంటే మనం వేరే టైం ఏదైనా కూడా ఉపయోగించవచ్చు, లేకపోతే వేరే రోజైనా ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఆర్ బిఫోర్ అనదర్ ఫాస్ట్ యాక్షన్ హ్యాపెండ్, లేదా దీని తర్వాత వేరే యాక్షన్ అనేది జరిగి ఉండాలి.
అంటే రెండు యాక్షన్స్ జరిగితే ముందు జరిగినటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటుంది, తర్వాత జరిగినటువంటిది సింపుల్ పాస్ట్లో ఉంటుంది. ఉదాహరణకి ఇదే సెంటెన్స్ తీసుకుంటే, he had taken lunch before she came. he had taken lunch అనేది పాస్ట్ పర్ఫెక్ట్, she came అనేది సింపుల్ పాస్ట్. అంటే ఈ విధంగా రెండింటిని ఉపయోగించినప్పుడు మాత్రమే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉపయోగపడుతుంది. అంటే రెండు పాస్ట్ యాక్షన్స్ జరిగినప్పుడు ముందు జరిగినదేమో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో, తర్వాత జరిగినది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగించడం జరుగుతుంది. ఆ ఒక సందర్భం తప్ప ఇది ఎక్కడ కూడా ఉపయోగపడదు. దానికి ఉదాహరణల కింద రాయడం జరిగింది. ఎగ్జాంపుల్స్. ఒకటోది, బిఫోర్ ద గెస్ట్స్ అరైవ్డ్, she had cleaned the house. బిఫోర్ ద గెస్ట్స్ అరైవ్డ్ అంటే చుట్టాలు లేదా బంధువులు రావడానికన్నా ముందే she had cleaned the house. had cleaned ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. she had cleaned the house అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ద గెస్ట్స్ అరైవ్డ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే మనం బిఫోర్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ కన్నా ముందు రాయడం జరుగుతుంది. దీనినే ఈ సెంటెన్సెస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ముందు రాసి సింపుల్ పాస్ట్ని తర్వాత కూడా రాయొచ్చు. రెండవది, ఫర్ ఎగ్జాంపుల్ రెండవ ఉదాహరణ, she had cleaned the house before the guests arrived. she had cleaned the house అంటే ఆమె హౌస్ని క్లీన్ చేయడం జరిగింది. ఇప్పుడు బిఫోర్ ద గెస్ట్స్ అరైవ్డ్ అంటే గెస్ట్స్ రావడానికన్నా ముందు ఆమె క్లీన్ చేయడం జరిగింది. అంటే she had cleaned the house అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ద గెస్ట్స్ అరైవ్డ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్. మనం ఇక్కడ బిఫోర్ అనేది మధ్యలో రాసినప్పుడు ఇక్కడ కామ పెట్టవలసిన అవసరం లేదు. ఈ రెండింటి అర్థం కూడా ఒకటే. అది బంధువులు రావడానికన్నా ముందు ఆమె ఇంటిని శుభ్రం చేసింది. ఒకవేళ బిఫోర్కు బదులుగా మనం ఆఫ్టర్ రాయాలని అనుకుంటే ఈ బిఫోర్ అనేదేమో సింపుల్ పాస్ట్ టెన్స్కి ముందు రాయడం జరిగింది. ఆఫ్టర్ రాయాలనుకుంటే పాస్ట్ పర్ఫెక్ట్కి ముందు రాయాలి. సో కావున ఆఫ్టర్ she had cleaned the house, the guests arrived. after she had cleaned the house ఆమె తర్వాత ఆఫ్టర్ she had cleaned the house అంటే ఆమె ఇంటిని శుభ్రం చేసిన తర్వాత ఏం జరిగిందంటే ద గెస్ట్స్ అరైవ్ బంధువులు రావడం జరిగింది. ఇక్కడ ఆఫ్టర్ అనేది ముందు రాసినప్పుడు ఇక్కడ మనం సింపుల్ పాస్ట్ స్టార్ట్ కన్నా ముందు కామా పెట్టాలి. దానినే మనం సింపుల్ పాస్ట్ ముందు రాసి
పాస్ట్ పర్ఫెక్ట్ తర్వాత కూడా రాయొచ్చు. ద గెస్ట్స్ అరైవ్డ్ ఆఫ్టర్ షీ హ్యాడ్ క్లీన్డ్ ద హౌస్. ద గెస్ట్స్ అరైవ్డ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్. ఆఫ్టర్ అంటే తర్వాత, షీ హ్యాడ్ క్లీన్డ్ ద హౌస్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ ఆఫ్టర్ అనేది మధ్యలో వచ్చింది కాబట్టి మళ్ళీ మనం కామ్ అనేది రాయకూడదు. ఇంకా ఆఫ్టర్ అనేది మనం మధ్యలో రాసినాం కాబట్టి ఏ క్యాపిటల్ రాయము. మూడవ దాంట్లో ఆఫ్టర్ అనేది ముందు రాసినాం కాబట్టి క్యాపిటల్ లెటర్ రాయడం జరిగింది. అవి మనకి ఇంతకు ముందే ఆ విషయాలని మనకు తెలుసు. అంటే ఒక సెంటెన్స్లో ఫస్ట్ లెటర్ బిగ్ లెటర్ ఉంటుందని, మధ్యలో వస్తే స్మాల్ లెటర్ వస్తుందని. ఈ విధంగా ఈ కామాలు ఎప్పుడు పెట్టాలి, కామాలు ఎప్పుడు పెట్టకూడదని, అంటే ఆఫ్టర్ కానీ బిఫోర్ కానీ మధ్యలో వస్తే కామాలు పెట్టకూడదు, తర్వాత అవి స్మాల్ లెటర్లో రాయాలి. బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ ముందు రాస్తే ఆ టెన్స్ అయిపోయిన తర్వాత కామా రాయాలి. ఈ నాలుగింటి అర్థం కూడా ఒకటే. అంటే చుట్టాలు రావడానికన్నా ముందుగా అనుకోవచ్చు, లేకపోతే తర్వాత అనుకోవచ్చు. ముందు జరిగిన పని మాత్రం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ జరిగినది రెండు పనులు. ఒకటి చుట్టాలు రావడం, అంటే బంధువులు రావడం. ఇంకొకటి ఆమె ఇంటిని క్లీన్ చేయడం, శుభ్రం చేయడం. అంటే ఇక్కడ ముందు జరిగినటువంటి పని ఇంటిని శుభ్రం చేయడం. ఇంటిని శుభ్రం చేసిన తర్వాత చుట్టాలు రావడం జరిగింది, అంటే అది రెండవ పని. ఈ రెండు కూడా పాస్ట్ టెన్స్లో జరిగిపోయినటువంటివి. అంటే మనం పాస్ట్ టెన్స్లో ఏవైనా రెండు కానీ అంతకన్నా ఎక్కువ పనులు కానీ జరిగితే ఫస్ట్ది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది. దాని తర్వాత జరిగినటువంటిది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది. ఈ విధంగా మనం మిగతా మెయిన్ వర్బ్కు సంబంధించినవి మరియు మిగతా సబ్జెక్ట్స్ కూడా, అంటే మనం ఇక్కడ సి అనేది తీసుకోవడం జరిగింది. ఇంకా వేరే సబ్జెక్ట్స్ కూడా తీసుకొని, వేరే మెయిన్ వర్బ్స్ కూడా తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మనకు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో సంపూర్ణమైనటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.